అంటూ శ్రీవర్షిని అఘోరీతోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత అఘోరీని విమర్శిస్తూ శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు, విమర్శలు వ్యక్తం చేశారు. కానీ శ్రీవర్షిని మాత్రం అఘోరీతోనే వెళ్ళిపోయింది. అఘోరీ శ్రీవర్షిని గుజరాత్కు వెళ్ళారు. గుజరాత్లో సౌరాష్ట్రలో అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర నిద్రిస్తూ ఉన్న సమయంలో అర్ధరాత్రి శ్రీవర్షిని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి శ్రీవర్షిని తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రీవర్షిని వెళ్ళను అని అంటోంది, కానీ శ్రీవర్షిని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. శ్రీవర్షిని అన్న విష్ణు, శ్రీహర్ష, భవాని వీళ్ళందరూ అక్కడికి వచ్చి, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి అఘోరీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. అఘోరీని విడిచి రాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రీవర్షిని. తను అఘోరీతోనే ఉంటాను, శివుడి ధ్యానం చేసుకుంటాను అంటూ శ్రీవర్షిని అంటూ ఉన్నప్పటికీ కూడా అఘోరీ నుంచి తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. ఒకసారి అఘోరీ శ్రీవర్షిని కూడా వెళ్ళిపోయినప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది ఆ ఘటన. కానీ ఇప్పుడు అఘోరీ నుంచి మళ్ళీ శ్రీవర్షిని వారి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అసలు అఘోరీ నుంచి శ్రీవర్షిని తమ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు గుజరాత్లో చోటు చేసుకున్న దృశ్యాలు. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు గుజరాత్కు వెళ్ళారు. అఘోరీ దగ్గర ఉన్న శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకువెళ్తున్న దృశ్యాలు. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. గుజరాత్లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళ అన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం, జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు, అమ్మాయిలు చెప్పు. इन्हें क्या बोल रहा है देखो सुनो. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता, इसका क्या होता? मेरी माँ, मैं कुछ नहीं होता हूँ. उनको पूछ लो, अब बात करो. मेरे को भी हस्बैंड होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాలిగట్టగా తీసుకెళ్ళ మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. చూడతారా 5 ముసలితో పడుకున్నావు, సరిపోలేదా? అవును, చెప్పురా చెప్పు. వీడియో అన్ని చూపిస్తాను, చూపించుకో. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కొట్టేదమ్మా, దీని మీద 10 లక్షల రూపాయలకి అయింది. అది నేను నీకు పంపించాను వాట్సాప్ లో. వీడియో తీసుకోవమ్మా, నేను బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర. బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి, హరారు మాకు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు, నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ. గుజరాత్లో హరర్ మహాదేవ్, ఓం నమ శివ, అగరి కళ్యాణమ, గురుదత్యనమ. గుజరాత్లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి. ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది, చూసుకోండి. హర్ హర్ మహాదేవ్. ఇక్కడ ఆమెకి ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ
శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళిపోయారు. అఘోరి దగ్గర నుంచి బలవంతంగానే తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రీవర్షిణి అంటోంది, నేను రాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేస్తోంది. కుటుంబ సభ్యులతో శ్రీవర్షిణి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అఘోరి కూడా వీడియోలో ఒకటి చెప్తున్నారు, శ్రీవర్షిని బలవంతంగా తీసుకువెళ్తున్నారు, ఇక ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. నిజానికి చట్టాలు మేజర్లకు ఒకటి చెప్తుంటాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని. మరి అన్ని చట్ట ప్రకారమే జరుగుతూ ఉంటే బంధాలు ఏమైపోతూ ఉంటాయి? అలాంటప్పుడు నిజంగా అన్ని ఇయర్స్ పెంచిన కుమార్తెను, ప్రేమాభిమానాలతో పెంచిన కుమార్తెను మెజార్టీ వచ్చింది కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, సాధన చేసుకుంటాను అంటే తల్లిదండ్రులు చట్టానికి కట్టుబడి ఉండాలా? లేదంటే అక్కడ కుటుంబం విలువలు, ప్రేమ, అనుబంధాలు, కూతురు ఎందుకు ఇలా మారిపోయిందని తీసుకుని తెచ్చుకోవాలా? దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉంటుంటాయి. రెండు కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంటాయి. కానీ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చేసింది కరెక్ట్ అంటూ ఉంటారు, లేదు ఆమెకు ఆ హక్కు ఉందని మరికొంతమంది అంటూ ఉంటుంటారు. సో ఈ రెండిటి డిబేట్ కూడా రైలు పట్టాల్లాగా ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడా కూడా ఒకదానికొకటి ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరేమనుకుంటూ ఉన్నారు? కుటుంబ సభ్యులుగా శ్రీవర్షిణిని బలవంతంగా తీసుకువెళ్ళిపోవడం కరెక్ట్, సరైన ప్రక్రియ అనుకుంటూ ఉన్నారా? లేదంటే చట్ట ప్రకారం ఆమెకు నచ్చిన చోటు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక్కసారి అఘోరితో మాట్లాడతాను. అఘోరి కూడా మనకి అందుబాటులో ఉన్నారు. అఘోరి గారు, ఏం జరిగింది రాత్రి? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ. హర హర మహాదేవ్. నాన్న, తెల్లారుజామున మేము సోమనాథ్ నుండి వస్తున్నాము. పెట్రోల్ పంపు చూసి అక్కడ సేద తీర్దామని ఆగినాము. 12 గంటలకు అట్లా కార్ ఆపుకొని ఆగినాము. ఆగి సేద తీరే టైంలో కరెక్ట్గా 3 గంటలకు వచ్చారు పోలీసులను తీసుకొని, కర్రలు తీసుకొని వచ్చారు. వచ్చి దిగండి అన్నారు. దిగిన తర్వాత నాకు సడన్గా వీళ్ళు కనిపించారు. అదేంది, మేము ఇక్కడ ఉన్నట్టు, అంటే మేము మీడియాలో ప్రతి విషయం చెప్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఆగినాము అని. నాకున్న ఛానల్లో నేను ప్రతి దగ్గర ఇక్కడ ఆగినా, నేను ఇలా వెళ్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ ఈ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నానని చెప్తూనే ఉన్నాను. దాన్ని బట్టి ట్రేస్ చేసి రావచ్చేమో. వచ్చారు, వచ్చి తీసుకెళ్తున్నారంటే నేనేమో అడ్డు చెప్పలే కూడా అక్కడ కూడా, ఎందుకంటే నేను వాగ్వాదానికి దిగను. ఎవరైతే ఆ బిడ్డ ఉందో ఆమె ఇచ్చి, ఆమె వచ్చింది, సాధన నేర్చుకుంటా అన్నది, వస్తా అన్నది, తీసుకెళ్ళాను అని జ్యోతిర్లింగాలు తిప్పుతున్నాను, మంచిగా దైవ దర్శనాలు ఇప్పిస్తున్నాను, ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్తున్నారు కొట్టుకుంటూ. కానీ నాకంటూ కొన్ని ఈ నార్త్లో నాకంటూ ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడ రియాక్ట్ అయితే భక్తులలో చెడు అయిపోతామో, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎలా అయిపోయినామో ఇక్కడ కూడా కావడం ఎందుకని నేను ఆంధ్ర తెలంగాణలో అంటే కొంతమంది చెడుగా అందరూ అనట్లేదు. నాకున్న భక్తులు తెలంగాణలో ఉన్నారు. ఏదైనా సరే చిన్న అఘోరి పేరు మీద ఏదొచ్చినా దాన్ని ట్రోలింగ్ చేయడం అలా జరుగుతుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా నాన్న. ఇక్కడ గౌరవం ఇస్తారు కదా. ఆ గౌరవాన్ని కోల్పోవద్దని నేను అక్కడ ఏం వాగ్వాదానికి నేను కూడా దిగలేదు. పోలీసులు కూడా అన్నారు కదా పేపర్ రాసుకొని, మీరు ఏమని ఉంటే తెలంగాణలో తేల్చుకోండి అమ్మా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే, సరే అని నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పింది వీడియో తీయమ్మా, నేను నాకు ఇష్టం లేదు వెళ్ళడం అని ఆమె చెప్పిన తర్వాత వీడియో తీసి నేను పెట్టడం జరిగింది. ఓకే, కానీ అందులో ఆమె మీతోనే ఉంటాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని అంటోంది. మీరు కూడా ఇక నుంచి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని అంటూ ఉన్నారు. వాళ్ళేమో మీరు ఆమెకి ఏదో మత్తుమందు పెట్టేశారని అంటూ ఉన్నారు, మాయ చేశారని అంటూ ఉన్నారు. కానీ శ్రీవర్షిణి అంతకు ముందు వరకు లైఫ్ మీద ఒక రకమైన ప్యాషన్తో ఉండేది. మీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె విధానం, ఆలోచన విధానం అంతా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఆలోచన విధానం అలా మారిపోవడానికి కారణం ఏంటి? మీరు ఏం చేశారు? నేనేం చేయలేదు నాన్న, ఓకేనా. అందరూ అనుకున్నట్టు నేను ఏదో చేసినని అంత పోర్ట్రేట్ అవుతుంది తప్ప అలా ఏం చేయలేదు. ఆమె ఇష్టపూర్వకంగా సాధన నేర్చుకుంటానే వచ్చింది. సాధనలోనే లీలం అవ్వడానికి ఆమె వచ్చింది కాబట్టి సాధన ఇస్తున్నాం అంతే తప్ప ఇంకేం చేయడానికి ఏముంటుంది నాన్న ఇక్కడ. సాధన అంటే ఏంటి? ఏం సాధన చేస్తారు ఆమెతో రోజు? ఆమెకు శివ సాధన ఉంటుంది, ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఎలా దేవుడికి లీలం అయిపోవాలి, పూజలు ఎలా చేయాలని నేర్పిస్తుంటాం. ఇంకోటి ఏంటంటే అందులో ఆ వీడియోలో వాళ్ళ సొంత అన్ననే చేయి పట్టుకొని అలా కొడుతూ ఉన్న అన్ననే 60 ఏళ్ళ ముసలితో పడుకున్నది నా దగ్గర వీడియో ఉన్నది. అలా చేసినప్పుడు తప్పులేదా అని అంటుండు. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఏంటది? ఆ వీడియోలో మీరు కరెక్ట్ చూడండి. అమ్మతోనే ఉంటాను అన్నప్పుడు 60 ఏళ్ళ ముసలితో పడుకున్నప్పుడు తెలియదా? ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి మాకు అనే ఆ మాటలు అంటుండు సొంత అన్ననే. ఏంటి అసలు అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటది? 60 ఏళ్ళ ముసలోడు ఇష్యూ ఏంటది? అదిగా దునియా అందరికీ తెలిసింది.
అఘోరి గారు. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఎస్, అఘోరీతో పాటు వెళ్ళిపోయిన శ్రీవర్షిని రాత్రి శ్రీవర్షిని గుజరాత్లో ఉన్న సమయంలో అఘోరీతో ఉన్న శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇక్కడ శ్రీవర్షిని ఏమంటోంది అంటే కుటుంబ సభ్యులతో వెళ్ళను అని అంటోంది. ఆమె మేజర్ కావచ్చు, కానీ అన్ని ఇయర్స్ పాటు ఆమెను పెంచారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో, కెరియర్ మీద ఎన్నో ఆశలతో ఆమెను పెంచారు, ఎంతో మమకారంతో పెంచారు. ఈరోజు మెజార్టీ వచ్చింది కదా, చట్టం నాకు అనుకూలిస్తుంది కదా, నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోతాను అన్నప్పుడు సర్లే అని తల్లిదండ్రులు ఊరుకోవాలా? లేదు అంటే ఇన్ని సంవత్సరాల పాటు పెంచిన బిడ్డ తన కెరియర్ని వేరే విధంగా మలుచుకొని అప్పటి వరకు తనకు తెలియని మరొకరితో వెళ్ళిపోతుంది, ఏమైపోతుందో అని బాధపడి ఇంటికి తెచ్చుకోవాలా? నిజానికి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంటారు, కానీ కుటుంబ సభ్యులు చట్టానికి కట్టుబడి వదిలేస్తే అది బంధాలు తెగిపోయే ఇది లేదు. అన్ని చోట్ల కూడా చట్టాలు బంధాలను పటిష్టం చేయలేవు అనే వాదన మనకు వినిపిస్తూ ఉంటుంది. సో అందుకే శ్రీవర్షిని తమతో పాటు తీసుకువెళ్ళిపోవడం సరైనది అని అంటున్నారు. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం, రాత్రి ఏం జరిగిందో ఒకసారి ఆ వీడియో చూద్దాం, మీ అభిప్రాయం కూడా చెప్పండి. శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము, గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళ అన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం, జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు గుజరాత్ లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము, గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళ అన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం, జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అది నువ్వు చెప్పు, పోలీసు నువ్వు చెప్పు. इन्हें क्या बोल रहा है देखो सुनो. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता, इसका क्या होता? मेरी माँ मैं कुछ नहीं होता हूँ, उनको पूछ लो. अब बात करो. मेरे को भी बात होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టవ తీసుకెళ్ళ. మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. సరిపోలేదా? అవును, చెప్పురా చెప్పు. వీడియో అన్ని చూపిస్తాను, చూపించుకో. వీడియో తీసుకోవమ్మా. నేను బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి, హరారు మాకు ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు, నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ గుజరాత్ లో. ఎస్, అఘోరి కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. అఘోరి గారు, నా మాట వినిపిస్తుందా? ఎస్, ఇక్కడ ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అఘోరి పేరెంట్స్, శ్రీవర్షిని పేరెంట్స్ కానీ. శ్రీవర్షిని పేరెంట్స్కి 86% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మంది ఓట్ చేశారు. అఘోరికి కేవలం 14% మంది ఓట్ చేస్తున్నారు. కన్న బిడ్డ
కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెంచిన బిడ్డ ఇలా ఎవరితోనో వెళ్ళి అప్పటి వరకు తను ఊహించుకున్నటువంటి లైఫ్ని కాదు అని ఇలా ఎవరితోనో అప్పుడే పరిచయమైన ఎవరితోనో ఇలా వెళ్ళిపోతూ ఉంటే నేను సాధన చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాను. ఆఫ్కోర్స్ పూజలు చేసుకోవచ్చు, విధానాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఏంటి ఇలా అయిపోయిందనే బాధ పేరెంట్స్కి ఉంటుంది, కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను అంటే కుటుంబ సభ్యులు దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. ఇక్కడ చట్టబద్ధం, కుటుంబబద్ధం, కుటుంబ విలువలు, చట్టంలో రూల్స్ ఇవి ఎప్పుడు కూడా అతకనటువంటి ఉంటాయి. అందుకే శ్రీవర్షిని విషయంలో శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది తప్పు కాదు, శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది కరెక్ట్ అనేటటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆ కామెంట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఎస్ అఘోరి గారు, ఆమె అప్పటి వరకు ఊహించుకున్న లైఫ్, నిజానికి పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఏ ఉద్దేశంతో పెంచుతారు, వీళ్ళు గొప్పవాళ్ళు కావాలి, సమాజంలో వీళ్ళు ఎలాంటి ఉన్నత స్థితికి చేరాలి ఇలా అనుకుంటూ ఉంటుంటారు. సో అలా కలలతో పెరిగిన బిడ్డ ఒక్కసారిగా మీతో పాటు వచ్చేసి ఏమైపోతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఆందోళనతో తీసుకుని వెళ్ళరా, అది ఎలా తప్పు అవుతుంది? నానా, నేను వాళ్ళ పేరెంట్స్ కు నేనేమో అగెనెస్ట్ కాదు, ఎవరికి అగెనెస్ట్ కాదు. ఆమె వచ్చి సాధన నేర్చుకుంటాను నన్ను అప్రోచ్ అయింది, నేర్పిస్తా అని చెప్పాను. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే నేను ఇస్తాను, నేను సాధన ఇస్తాను అని నేను ఎలా చెప్తాను? వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు మళ్ళీ ఏమైందో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు మీతో పంపడానికి ఒప్పుకున్నారా? నిజమా? ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఒప్పుకున్నారు, అన్ని చేశారు. కానీ ఆ రోజు వెళ్ళడానికి వీల్లేదు, మా కూతురికి మాయ పెట్టారు, మా కూతురిని మభ్య పెట్టారు, తీసుకువెళ్ళిపోతున్నారు అని కదా వాళ్ళు ఆ రోజు గొడవ చేసింది. అదేనా, ఇవన్నీ జరగక ముందు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, నా కార్ రిపేర్ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. ఈమె ఎప్పుడైతే మొత్తాన్ని నాతోనే ఉండి నేను సాధన నేర్చుకొని నేను మీలాగానే నేను అవ్వాలి అని ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిందో, అప్పటి నుండి ఇక వీళ్ళు అగెనెస్ట్ గా తయారయ్యారు. ఓకే, బహుశా దేనికి ఒప్పుకుని ఉండుంటారు అంటే జనరల్గా దేవుడి మీద భక్తి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉండి పూజ చేయడానికి, ఇంకొంచెం ఇంట్లో ఉండి సాధన చేయడానికి ఒప్పుకుంటారు. అంతే తప్ప దేశాటన చేస్తాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, దేశాల్లో తిరుగుతాను, అఘోరిగా దిగంబరినిగా తిరుగుతాను అంటే కుటుంబ సభ్యుల బాధ ఉండదా అఘోరి గారు? నానా, నేను దిగంబరిగా నేను అనలేదు, నేను అది అనను కూడా. కానీ 7 days, వారంలో ఒక 5 రోజులు, వారం రోజులు ఏమన్నా బంధువుల ఫంక్షన్లు ఉన్నా కూడా వస్తాను, మిగతా రోజులంతా సాధనలో ఉంటానని చెప్పింది, ఒప్పుకున్నారు, అంతే చేశారు. తర్వాత ఈ విష్ణు అనే వాళ్ళు కొద్దిగా ఇంకా ఏం చెప్పారో ఏమో వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అది భగవంతుడు చూసుకుంటారు ఎవరేంటనేది. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది, ఇష్టపూర్వకంగానే ఉన్నది. నాదేంది బలవంతం లేదు, నాది ఉండదు కూడా. ఓకే, మరి ఇప్పుడు మీరు బాధపడుతున్నారా? శ్రీవర్షిని వెళ్ళిపోయినందుకు మీకు బాధగా ఉందా? బాధగా అనేది కాదు నాన్న, ఇక్కడ బాధ అనేది కాదు. ఆడపిల్లని ఆమె స్వతహాగా వెళ్తా అంటే తీసుకెళ్ళాలి. నాకేం బాధ అనేది అంటే వారి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్లను వాళ్ళు తీసుకుని వెళ్ళారు, భయంతో బాధతో తీసుకుని వెళ్ళారు. దానికి నేను ఒప్పుకుంటాను, వాళ్ళు తీసుకెళ్లే హక్కు ఉంది. అందుకే కదా నేను కూడా ఏం మాట్లాడుకుంటా నేను సైలెంట్గా ఉన్నాను నాన్న. నేనేమన్నా గొడవ చేశాను అక్కడ? ఏం గొడవ చేయలే. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి ఆ హక్కు ఉంటది. మధ్యలో నేను జస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాధన ఇస్తా, నన్ను నమ్మిన వాళ్ళకు వాళ్ళని నేను కాపాడుకుంటా. శ్రీవర్షిని గారు, మీకు ఎంతమంది భక్తులు ఉంటారు, ఎంతమంది అనుచరులు ఉండుంటారు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? చాలా మంది ఉన్నారు, నార్త్ లో కానీ సౌత్ లో కానీ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా శ్రీవర్షిని మాత్రం ఇంట్లోంచి కారులో మీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళారు? వాళ్ళందరూ మీతో లేరు, కేవలం శ్రీవర్షిని మాత్రమే మీరు అంత వివాదాల నడుమ మీతో పాటు మీ కారులో పాటు ఎందుకు తీసుకుని వెళ్ళారు? నానా, నేను ఒక చోట ఉండేదాన్ని కాదు. నేను ఎక్కడెక్కడైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నా పూజలు, నా భక్తుల దగ్గరికి నేను వెళ్తుంటాను. ఆమె వచ్చింది కదా, కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, అడగండి. గుజరాత్ లో అమ్మ దగ్గరికి ఎంతమంది భక్తులు వచ్చారు, అమ్మ ఎలా చూసుకున్నది అనేది కూడా మీరు అడగండి వెళ్ళి. నైట్ 1 గంటకు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది కాబట్టి, నాకు ఎక్కడ ఉంచడానికి ప్లేస్ లేదు కాబట్టి, నేను నార్త్ లో అయితే సేఫ్ ఉంటాను కాబట్టి
నేను నార్త్కి వచ్చి నాకు ఉండడానికి నార్త్ లో ఎవరైనా ఇక్కడ ఈ గుళ్ళో ఉండమ్మా, ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ అని నాకు అన్ని ఉంటాయి. నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండడానికి ఉంటది. అందుకే నేను ఇటు దైవ దర్శనాలకు తీసుకొని వచ్చాను. అదే శ్రీవర్షిని మాత్రమే ఎందుకు తీసుకువెళ్ళారు? అంతమంది భక్తులు మీకు ఉన్నప్పుడు శ్రీవర్షిని మాత్రమే మీతో వస్తాననిందా? మిగతా వాళ్ళు ఎవరైనా వస్తాను అన్నా మీరు తీసుకువెళ్ళలేదా? శ్రీవర్షిని మాత్రమే తీసుకుని వెళ్ళారా? వాళ్ళు సాధన టైంలో వస్తారు, సాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈమె కూడా సాధన టైం ఇప్పుడే కదా స్టార్టింగ్ నానా, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఒక చోట కూర్చోవడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మన తెలుగు రాష్ట్రాలలో అని అందుకే ఇటు తీసుకొచ్చాను. ఇటు తీసుకొచ్చి ఫస్ట్ జ్యోతిర్లింగం అక్కడ నుండి స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ ఉండడానికి గుళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఇటు ఉండొచ్చు కూడా, నేను సాధన కూడా మంచిగా ఇయ్యచ్చు. అట్లానే నేను తీసుకొని వచ్చాను. అక్కడ ఉన్నా కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, ఇలాగే చేస్తుంటారు. అమ్మ అన్ని సక్కమరిగిన తర్వాత మీ ఇంటికి నేనే తీసుకెళ్లి నేను దింపుతాను, మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. అంటే ఇలా సాధన చేయించి మళ్ళీ ఆమెను తీసుకెళ్లి ఇంటి దగ్గర దించేద్దాం అనుకున్నారా? నేను వాళ్ళ మమ్మీ కాల్ చేసింది 2-3 టైమ్స్ కాల్ చేసింది, మాట్లాడింది. నేను వస్తానమ్మా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళింది, అక్కడెక్కడ ఉందంట, నేను వస్తానమ్మా, నేను కలుస్తాను ఈ దర్శనాలు అయిపోయిన తర్వాత అని కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటది. ఇంతవరకు మీరు ఇలా ఎంతమంది చేత సాధన చేయించారు? ఎంతమందిని ఇలా జ్యోతిర్లింగాల దగ్గర తీసుకువెళ్ళారు? కేవలం శ్రీవర్షిని మొదటి పర్సనా? ఇంతకు ముందు కూడా అలా ఎవరైనా తీసుకుని వెళ్ళారా? ఫ్యామిలీలో వస్తుంటారు నాన్న. నేను వెళ్తుంటే అమ్మ మీతో వస్తాను, చాలా మంది ఫ్యామిలీలు బస్సులు వేసుకొని కార్లు పట్టుకొని వెనకాల వస్తూనే ఉంటారు నార్త్ లో. ఇదేం కొత్త కాదు కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? గుజరాత్ నుంచి శ్రీవర్షిని, ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ఇప్పుడు గుజరాత్ లో ఉన్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. కానీ ఆ టైంలో అక్కడ మేము సేద తీరడానికి ఆగినాం. పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని కొద్దిగా ముందుకు వచ్చి ఇంకో పెట్రోల్ పంప్ ఉంటే అందులో ఆగినాము. తెల్లారుజామునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం జరిగింది నాన్న. ఇప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళడానికి మీరు తప్పు పడుతున్నారా? అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను, ఆ తల్లి ఇష్టానికి వదిలేస్తున్నాను. నేనెందుకు తప్పు పడతానా? సో వాళ్ళ ఆ తల్లి ఇష్టంలో, వాళ్ళ ఆవేదనలో మీకు ఏం కనిపిస్తోంది? వాళ్ళ వర్షంలో వాళ్ళు కరెక్టేనా? ఆ కూతురు విషయంలో ఆమె కరెక్టే, నేను కాదనట్లేదు. నేను ఎవరిని తప్పు పట్టను. ఆమెకు సాధన నేర్చుకోవాలి, ఇలా ఉండాలని ఆమె వేలో ఆమె ఉంది, ఆమెను తప్పు పట్టను. వాళ్ళ తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, వాళ్ళని కూడా తప్పు పట్టను. కానీ నిజానికి ఇలాంటివి కుటుంబ సభ్యులు ఒప్పందంతో వాళ్ళ ఇష్ట ప్రకారం ఒప్పించిన తర్వాత, పూర్తి అంగీకారం తర్వాత మాత్రమే ఇది జరగాలి. ఒక వ్యక్తి అప్పుడు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెంచిన తర్వాత నేను దేశాల వెంట తిరుగుతాను వెళ్ళిపోయినప్పుడు కుటుంబ సభ్యులు షాక్లో ఉంటారు. అలా వచ్చేయటం అనేది కొన్ని రూల్స్ ప్రకారమో చట్ట ప్రకారమో నేను మేజర్ని కదా అనుకుంటే అది కరెక్ట్ అవుతుందేమో, కానీ బంధాలు, విలువలు, అనుబంధాలు వీటి దృష్టిలో చూసినప్పుడు అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా హర్షించరు. సో అలాంటి పని చేసినందుకు మీకు సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? అది కొంత మీ వైపు దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేక భావన తీసుకొచ్చే అవకాశం లేదా? నానా ఎంతమంది వ్యతిరేకించినా ఏం చేసినా నేను నమ్మేది నా కాళీ మాత, నా శివయ్యని. నేను ఎవరో విమర్శిస్తున్నారు, ఎవరో చెడుగా చెప్తున్నారు, ఏదో వేరే రకంగా చూస్తున్నారంటే అవి అసలు నేను పట్టించుకోను. ఒక చెవిటి కప్పలాగా వింటాను, చూస్తాను తప్ప నేను నేను పట్టించుకునే మనస్తత్వం నాకు లేదు కూడా. రైట్. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మీరు టచ్లోకి వెళ్తారా? తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి సరే, వారి కుటుంబ సభ్యుల చెంతకే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని ఎక్కడ ఉన్నావు అని కాంటాక్ట్ చేసి ఆమెతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తారా? లేదు వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి ఓకే అని వదిలేస్తారా? ఆమె ఇష్టంగా ఆమె వస్తే రాని నాన్న, నేను ఎప్పుడు అభ్యంతరం ఉండదు నాకు. ఆమె ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒకటి అసలు ఏంటి ఆమెలో ఆ మార్పు ఎందుకు కలిగింది? మీరు అప్పటి వరకు ఉన్న వీడియోస్ చూశారు కదా, అంటే రెండు ఉంటాయి, ఆధ్యాత్మికం, ప్రాపంచికం, లేదు సమాజం ఎటు వెళ్తుందో, మన ఉన్నతి, ఎదుగుదల, ఇవన్నీ. ఆమె అప్పటి వరకు కెరియర్ని వేరే విధంగా ఊహించుకున్న ఆమె ఎందుకు ఈ వైపుకి వచ్చింది? ఇంతకుముందు నేను ఇదే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఆ మార్పు రావడానికి కారణం ఏంటి? వాళ్ళ అన్నయ్య ఒక మాట అన్నాడు ఆ వీడియోలో,
60 ఏజ్ ముసలుడితోని ఇలా ఇలా అని అవన్నీ ఆమె దెబ్బతిని ఉన్నది నాన్న. నాకు చెప్పింది ఏమేం జరిగింది ఎట్లా అనేది. అది నేను బయట చెప్పలేను, ఎందుకంటే ఆడపిల్ల కదా, నా కూతురు కదా, చెప్పలేను బయట. మీరు వెళ్ళినప్పుడు అడగండి, మీడియా ముందు కాకుండా పక్కకి తీసుకెళ్ళి అడగండి, చెప్తుంది. వాళ్ళ సొంతనే బహిరంగ చెప్తున్నారు కదా, మరి వాళ్ళ విలువ వాళ్ళే తీసుకుంటున్నారు. మేమేమన్నా వచ్చి మీడియాలో ఇది చెడు అది చెడు అని చెప్పట్లేదు కదా. మేము ఇక్కడికి వెళ్తున్నాం, ఇలా దర్శనం చేసుకుంటున్నాం అని మేము మా మార్గంలో మేము ఉండే. వాళ్ళే తాళి కట్టిళ్ళు ఇలా ఇలా అంటే వాళ్ళే కదా నాన్న. అదే ఈ భక్తి పేరుతోనో శిష్యరికం పేరుతోనో ఆమె ఆలోచన విధానాలను తప్పుదో పట్టిస్తున్నారా? ఆ శిష్యరికం పేరుతో, శిష్యురాలి పేరుతో ఆమె ఆలోచన విధానం అంటే ఇంకెక్కడో 60 ఏళ్ళు అని అన్నారు కదా, బహుశా ఆయన కూడా స్వామీజీ సాధనలో ఉన్నటువంటి వ్యక్తి గురించేనా ఆయన కూడా మాట్లాడింది? రైట్. అంటే అక్కడ కూడా ఆమె శిష్యరికం చేసింది కాబట్టి శిష్యురాలిగా ఆమె ప్రవర్తనలో ఏదో అవాంఛనీయమైనటువంటి మార్పు వస్తుంది అని కుటుంబ సభ్యులు గమనించి దాని నుంచి ఆమెను